హాయ్ అండి, నేను మీ సింధుని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్యాషన్ బై సింధు. ఎందరో గుత్తొంకాయ అంటే ప్రాణం పెట్టేస్తారు. మరెందరో అబ్బా ఎప్పుడు చేసినా సరిగ్గా కుదరట్లేదు ఏంటి అని అనుకుంటూ ఉంటారు. బట్ ఇవాళ నేను చూపించబోయే ఈ గుత్తొంకాయ కర్రీ రెసిపీని ఒక్కసారి ఇంట్లో ట్రై చేయండి. అందరికీ నచ్చి అందరూ మిమ్మల్ని మెచ్చుకునే విధంగా ఈ కర్రీ రెసిపీ అనేది ఉంటుంది. ఇది పక్కా గ్యారంటీ. సో లేట్ చేయకుండా రెసిపీ చూసేద్దాం. రెసిపీ ప్రిపరేషన్ కోసం 1/2 kg గుత్తి వంకాయలు, అంటే మువ్వ వంకాయలు అంటాం కదా, రౌండ్ షేప్లో ఉంటాయి, పర్పుల్ కలర్లో మనకి మార్కెట్లో. వాటిని తీసుకోవాలి. వాటిని శుభ్రంగా 2 times వాష్ చేసుకుని తొడాలు అనేవి కట్ చేయకుండా కత్తి పెట్టుకుని నైఫ్ యూజ్ చేసి వంకాయకి నిలువుగా ఒక ఘాటు, అడ్డంగా ఒక ఘాటు అనేది పెట్టుకోండి. ఈ ఘాటు అనేది చివర తొడిమల వరకు పెట్టుకోవద్దు. జస్ట్ అవి లోపల పుచ్చు ఉన్నాయా లేవా కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఈచ్ అండ్ ఎవ్రీ వంకాయ కట్ చేసుకునేటప్పుడు. ఎందుకంటే సహజంగా మనకి వంకాయల్లో ఎక్కువగా వేస్ట్ పార్టికల్స్ అనేవి ఉంటూ ఉంటాయి. సో ఏమన్నా ఉంటే వాటిని పక్కన పెట్టేసి బాగున్న వంకాయలు మాత్రమే ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక మూకుడు పెట్టుకోండి. కొంచెం వెడల్పుగా అడుగు మందంగా ఉండేది పెట్టుకోండి. దానిలోకి 3 tablespoons వరకు ఆయిల్ అనేది వేసి ఈ వంకాయలన్నింటినీ వాటిలోకి వేసి కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు వేసి మూత పెట్టేసి కేవలం లో ఫ్లేమ్లో మాత్రమే వంకాయల్ని బాగా మగ్గించుకోండి. మీన్వైల్ స్టవ్ మీద మరొక పాన్ పెట్టుకుని ఇందులోకి 4 దాల్చిన చెక్క ముక్కలు 1 inch సైజ్వి, అలాగే ఒక 7 లవంగ మొగ్గలు, 2 యాలకులు, ఒక 1 tablespoon ధనియాలు వేసి ఒక 1 teaspoon జీలకర్ర వేసి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కేవలం లో ఫ్లేమ్లో మాత్రమే దోరగా ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్లో పెడితే మసాలా దినుసులు త్వరగా మాడిపోతాయి, పచ్చి పచ్చిగానే ఉంటాయి. ఫ్రై అయిపోయిన వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి 3 tablespoons వరకు వేరుశెనగ గుళ్ళు వేసి వాటిని కూడా లో ఫ్లేమ్లోనే పైన పొట్టు లైట్గా బ్లాక్ కలర్ టర్న్ అయ్యే వరకు కుక్ చేసుకోండి. మధ్య మధ్యలో వంకాయల్ని ఆయిల్లో అటు ఇటు ఫ్లిప్ చేసుకుంటూ కుక్ చేసుకోండి. దానివల్ల మనకి యూనిఫామ్ ఫ్రైయింగ్గా అవుతుంది. అంటే అన్నీ ఒకే తీరుగా వేగుతాయి అన్నమాట. కొన్ని ఎక్కువ వేగి కొన్ని తక్కువ వేగి అలా అవ్వకుండా ఉంటాయి. మూత పెట్టుకుని కుక్ చేసుకోవటం వల్ల మనకి ఆ ఆవిరికి కూడా త్వరగా మగ్గటం అనేది అవుతుంది. సో ఇలా మీరు స్టెప్ బై స్టెప్ ఈ గుత్తొంకాయ కర్రీ ప్రిపరేషన్ అనేది చేసి చూడండి. ది బెస్ట్ టేస్ట్లో ఎప్పుడు ప్రిపేర్ చేసినా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఇంట్లో అందరూ. మనకి వేరుశెనగ గుళ్ళు కూడా ఫ్రై అయిపోయిన తర్వాత వాటిని కూడా ఇందాక మసాలా స్పైసెస్ పెట్టుకున్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 tablespoon గసగసాలు, 2 tablespoons తెల్ల నువ్వులు వేసుకుని ఈ 2 ఇంగ్రీడియంట్స్ని లో ఫ్లేమ్లోనే చాలా ఫాస్ట్గా ఫ్రైయింగ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం రిమైనింగ్ మసాలా స్పైసెస్ ఆల్రెడీ ఫ్రై చేసాం కదా, సో ప్యాన్ అనేది బాగా హీట్గా ఉంటుంది. కాబట్టి ఈ 2 ఇంగ్రీడియంట్స్ని లాస్ట్లో యాడ్ చేయాలి. ఇవి త్వరగా ఫ్రై అయిపోతాయనే విషయం గుర్తుంచుకోండి. సో ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని కూడా ఇందాక స్పైసెస్ ట్రాన్స్ఫర్ చేసుకున్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఈ మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కంప్లీట్ రూమ్ టెంపరేచర్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. సో ఈ మీన్వాల్ మనకి వంకాయలు కూడా ఫ్రై అయిపోతాయండి. ఫ్రై అయిపోయిన వంకాయల్ని ఫ్లేమ్ టర్న్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి. స్టవ్ మీద మరొక మూకుడు పెట్టుకోండి, కొంచెం వెడల్పుగా ఉన్నది. ఇందులోకి 4 tablespoons ఆయిల్ వేసుకుని ఒక 1/2 teaspoon జీలకర్ర, 1/2 teaspoon ఆవాలు వేసి 2 పెద్ద ఉల్లిపాయల్ని రఫ్గా పీసెస్ లాగా కట్ చేసుకుని వేసుకోండి. అమ్మో ఇంత ఆయిల్! ఆ స్టార్టింగ్లో 3 tablespoons, ఇప్పుడు 4 tablespoons, టోటల్గా 7 tablespoons. సో మచ్ క్యాలరీస్ అని అనుకోమాకండి. ఎందుకంటే కొన్ని రెసిపీస్కి ఆయిల్ ఎక్కువ పడితేనే మనకి ఆ పర్ఫెక్ట్ టేస్ట్ అనేది వస్తుంది. మీరు ఆయిల్ తగ్గించి చేశారనుకోండి, అది వంకాయ కర్రీనే అని మీరు పేరు పెట్టుకోవచ్చు, బట్ డెఫినెట్లీ అది గుత్తి వంకాయ కర్రీ అయితే మాత్రం కాదు. సో కొన్ని రెసిపీస్ని ఏది ఎలా తినాలో అలాగే తినాలి. ఇప్పుడు ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి ఈ మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మిక్సీ జార్లోకి వేసి 3 teaspoons పచ్చి కొబ్బరి తురుము లేదా పచ్చి కొబ్బరి ముక్కలు వేసేసి అవసరానికి తగినట్టు వాటర్ అనేది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ కూడా స్మూత్ మసాలా పేస్ట్ వచ్చే టెక్స్చర్ లాగా గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి 3 పెద్ద సైజ్ పండినటువంటి టొమాటోల్ని వేసి ఫైన్ ప్యూరీ లాగా గ్రైండ్ చేసుకోండి. మీన్వైల్ మనకి ఉల్లిపాయలు అనేవి లైట్ బ్రౌన్ కలర్లకు వచ్చి ఫ్రై అయిపోతూ ఉంటాయండి. ఇందులోకి ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి టొమాటో ప్యూరీ వేసి బాగా కలుపుకొని ఈ టొమాటో ప్యూరీ నుంచి పచ్చి వాసన పోయే వరకు కుక్ చేసుకోవాలి. సో అవసరానికి తగినట్టు సాల్ట్ కూడా వేసేసుకోండి. ఇక్కడే ఇందాక ఉల్లిపాయలు ఫ్రై చేసేటప్పుడే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసానండి, అప్రాక్సిమేట్లీ 1 tablespoon. అది చెప్పడం మర్చిపోయాను అక్కడ. సో సాల్ట్ కూడా వేసి టొమాటో ప్యూరీ నుంచి పచ్చివాసన పోయే వరకు ఖచ్చితంగా కుక్ చేసుకోవాలి. ఇన్ కేస్ మీరు ఆ రా స్మెల్ పోయే వరకు కుక్ చేసుకోకపోతే కూర ఎంత బాగా చేసినప్పటికీ కూడా మీకు ఆ పచ్చిదనం అనేది అలాగే ఉండిపోతుంది. సో ఈ స్టెప్ చాలా చాలా ఇంపార్టెంట్. సో కొద్దిగా పసుపు కూడా వేసుకుని లిడ్ అనేది పెట్టేసి పచ్చివాసన పోయే వరకు కుక్ చేసుకోండి. వన్స్ పచ్చివాసన పోయిన తర్వాత ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి మసాలా పేస్ట్ ఏదైతే ఉందో ఆ పేస్ట్ మొత్తాన్ని వేసేసి బాగా కలుపుకుని మూత అనేది పెట్టేసి
ఈ మసాలా పేస్ట్ మిశ్రమం నుంచి ఆయిల్ అనేది సైడ్స్కి సెపరేట్ అయ్యే స్టేజ్ వరకు మనం కుక్ చేసుకోవాలి. సో ఖచ్చితంగా టొమాటో ప్యూరీ నుంచి పచ్చివాసన పోవాలి, మసాలా పేస్ట్ నుంచి ఆయిల్ సెపరేట్ అవ్వాలి. ఈ 2 స్టెప్స్ అనేది గుత్తి వంకాయ కర్రీ ప్రిపరేషన్లో చాలా చాలా ఇంపార్టెంట్. సో మసాలా పేస్ట్ నుంచి ఆయిల్ సెపరేట్ అవుతుంది అనుకున్నప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి వంకాయలు ఉన్నాయి కదా, ఆ వంకాయలను వేసేసి వంకాయలు ఫ్రై చేయగా ఆ మూకుట్లో ఇంకేదన్నా ఎక్సెస్ ఆయిల్ ఉంటే ఆయిల్ని కూడా ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసి మీ రుచికి సరిపడా కారం అనేది వేసుకోండి. ఇందాక మనం మసాలా దినుసులు వేసాం కదా, అవి ఘాటుగా ఉంటాయి. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ కారం అనేది వేసుకోండి. ఒకసారి బాగా కలుపుకొని మీరు తినే గ్రేవీ కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకుంటూ తగినట్టు వాటర్ అనేది పోసుకోండి. నేనైతే ఇక్కడ 1 కప్పు వరకు వాటర్ అనేది పోసి చాలా నిదానంగా కలుపుకోండి. మరీ ప్రెషర్ ఇచ్చేసి కలిపేస్తే వంకాయల ముక్కలు అనేవి బాగా వేగి ఉన్నాయి కాబట్టి కొంచెం చెదరైపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు మూత అనేది మరొకసారి పెట్టి కేవలం లో ఫ్లేమ్లో మాత్రమే ఈ కూర అనేది ఆయిల్ పైకి ఫ్లోట్ అయ్యే స్టేజ్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. సుమారు నాకైతే ఒక 10 మినిట్స్ వరకు టైం అనేది పట్టిందండి. చూసారు కదా ఈ వీడియో క్లిప్లో, ఆయిల్ అనేది పైకి ఫ్లోట్ అవుతూ ఉంటే మనకి కర్రీ అనేది పర్ఫెక్ట్గా సూపర్ టేస్ట్తో రెడీ అయిపోయినట్టు మీనింగ్. సో లాస్ట్లో డిష్ అవుట్ చేసుకునే ముందు సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి కొత్తిమీర కూడా వేసి డిష్ అవుట్ చేసేయండి. రెసిపీ నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్